టెట్ ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్లో భాగమైనటువంటి అంశమైనటువంటి డిస్కోర్స్ బయోగ్రఫికల్ స్కెచ్ గురించి మనం బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాం. బయోగ్రఫికల్ స్కెచ్ అంటే ఏంటిది, అసలు అందులో ఏమేమి ఉండాలి అనేటువంటిది ఇక్కడ టేబుల్ రూపంలో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ టేబుల్ నేర్చుకుంటే మనకు అన్ని బిట్స్ వచ్చేస్తాయి. సో ఈ టేబుల్లో నేను మొత్తం బిట్స్ను ఇంక్లూడ్ చేయడం జరిగింది. గమనించండి. బయోగ్రఫికల్ స్కెచ్ అంటే బయోగ్రఫికల్ స్కెచ్ మీన్స్ లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏ పర్సన్ రిటన్ బై అదర్ పర్సన్. ఒకరి యొక్క జీవిత చరిత్రను ఇంకోళ్ళు రాస్తే అదే బయోగ్రఫికల్ స్కెచ్. సో అందులో మనం ఏమేమి ఉండాలి అనేటువంటి చూస్తే ఇగో ఈ పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ది, ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. థర్డ్ పర్సన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాయబడాలి. ఇట్ షుడ్ హ్యావ్ టైటిల్ అండ్ క్యాప్షన్. బయోగ్రఫికల్ స్కెచ్కు ఒక టైటిల్ ఉండాలి, క్యాప్షన్ ఉండాలి, రిలవెంట్ ఐడియాస్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, ప్రాపర్ స్పెల్లింగ్ ఉండాలి, ప్రాపర్ పంక్చువేషన్ ఉండాలి, గుడ్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఉండాలి. యూజ్ కొహరెన్స్ అంటే ఈ సెంటెన్స్కు ఇంతకుముందు ఉన్న సెంటెన్స్కు, ఈ పారాగ్రాఫ్కు ఇంతకుముందు ఉన్న పారాగ్రాఫ్కు, సో అవి కొహరెన్స్ ఉండాలి. అండ్ కొహెసివ్ డివైసెస్ ఉండాలి. డివైడ్ బయోగ్రఫీ ఇంటూ పారాగ్రాఫ్స్. దాన్ని పారాగ్రాఫ్స్లోకి డివైడ్ చేసుకొని ఉండాలి. సో అంటే ఆ విధంగా ఉండాలి. తర్వాత బయోగ్రఫీ స్కెచ్లో బయోగ్రఫీ రాసేటప్పుడు ఏమేమి ఉండాలంటే టైటిల్ ఉండాలి, క్యాప్షన్ ఉండాలి, నేమ్ ఎవరిదైతే రాస్తున్నామో అతని యొక్క పేరు ఉండాలి, డేటు ప్లేస్ ఆఫ్ బర్త్ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరియు ప్లేస్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. ఫ్యామిలీ ఉండాలి అంటే ఫ్యామిలీ డీటెయిల్స్, వైఫ్ డీటెయిల్స్, పేరెంట్ డీటెయిల్స్, చిల్డ్రన్ డీటెయిల్స్, సిబ్లింగ్ అవి. స్కూలింగ్ అండ్ కాలేజ్ అతను చదువుకున్న డీటెయిల్స్ను యాడ్ చేయాలి. ప్రొఫెషన్స్ అతను నిర్వహించినటువంటి వృత్తి కావచ్చు, నిర్వహిస్తున్న వృత్తి కావచ్చు, అవి మెన్షన్ చేయాలి. అచీవ్మెంట్స్ అతను సాధించినటువంటి అచీవ్మెంట్స్ని కూడా మనము బయోగ్రఫీలో మెన్షన్ చేయాలి. అవార్డ్స్, ప్రైజెస్, హానర్స్ కూడా మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఒకవేళ అతను చనిపోతే ఆ చనిపోయినటువంటి విశేషాలు కూడా అందులో రాయవలసి ఉంటుంది. సో అవి మనం బయోగ్రఫీలో ఇంక్లూడ్ చేయవలసినటువంటి అంశాలు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేద్దాము. ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఈజ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ డాష్. బయోగ్రఫికల్ స్కెచ్ అనేటువంటిది దేని గురించి తెలియచేస్తుంది? రైట్. ప్లేస్, పర్సన్, యానిమల్, ఆబ్జెక్ట్. బయోగ్రఫికల్ స్కెచ్ దేని గురించి చెప్తుందని చెప్పుకున్నాము? ఒక పర్సన్ గురించి చెప్తుందని చెప్పుకున్నాము. రైట్. సో ఆన్సర్ పర్సన్. నెక్స్ట్, ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఈజ్ జనరల్లీ రిటర్న్ ఇన్ ద డాష్ టెన్స్. ఏ టెన్స్లో రాస్తాం? బయోగ్రఫికల్ స్కెచ్ను ఏ టెన్స్లో రాస్తాం? గమనించండి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. బయోగ్రఫికల్ స్కెచ్ను మనము గమనించండి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తాము. రైట్. బిట్స్లోనే మనకు క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ బయోగ్రఫికల్ స్కెచ్ ఇక్కడ ఉన్నటువంటి మోడల్ చదువుకున్న ప్రశ్న ఎలా అడుగుతారో తెలియదు కాబట్టి ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి చివరి దాకా అన్ని బిట్స్ చెప్తాను, చివరి దాకా చూడగలరు. ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఈజ్ బేస్డ్ ఆన్. దేని మీద బేస్ అయి ఉంటుంది అది? ఇమాజినేషన్, ఫ్యాక్ట్స్, డ్రీమ్స్, ఒపీనియన్స్. బయోగ్రఫికల్ స్కెచ్ అనేటువంటిది దేన్ని బేస్ చేసుకుని ఉండాలి అంటే గమనించండి, ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఉండాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ బయోగ్రఫికల్ స్కెచ్. కింద ఇచ్చినటువంటి వాటిలో బయోగ్రఫికల్ స్కెచ్లో లేనిదేది? డేట్ ఆఫ్ బర్త్, అచీవ్మెంట్స్, పర్సనల్ ఫ్యాంటసీ, ప్రొఫెషన్. ఇందులో బయోగ్రఫికల్ స్కెచ్లో ఉండకూడనిటువంటి అంశం ఏంటిదంటే పర్సనల్ ఫ్యాంటసీ. ద పర్పస్ ఆఫ్ బయోగ్రఫికల్ స్కెచ్ ఈజ్ టు. దాని యొక్క పర్పస్ ఏంటి? బయోగ్రఫికల్ స్కెచ్ ఎంటర్టైన్, describe a person's life briefly, advertise a product, tell a
ఫెయిరీ టేల్. ఇక్కడ దాని యొక్క పర్పస్ ఏంటిదంటే describe person's life briefly. Biographical sketch is usually written in the dash person. ఏ పర్సన్లో దాన్ని రాస్తాం, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఆల్ ఆఫ్ దీస్. బయోగ్రఫికల్ స్కెచ్ను ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, ఎలా రాస్తాము అంటే థర్డ్ పర్సన్ వర్షన్లో రాస్తాము, గుర్తుపెట్టుకోండి. రైట్. విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ జనరల్లీ మెన్షన్డ్ ఫస్ట్. ఏ ఇన్ఫర్మేషన్ను ఫస్ట్ మనం మెన్షన్ చేస్తాం? అచీవ్మెంట్స్, నేమ్ ఆఫ్ ద పర్సన్, డెత్, అవార్డ్స్. ఆన్సర్ నేమ్ ఆఫ్ ద పర్సన్. ఫస్ట్ అతని యొక్క నేమ్ను రాస్తాం బయోగ్రఫికల్ స్కెచ్లో. బయోగ్రఫికల్ స్కెచ్ షుడ్ బి ఫ్యాక్చువల్ అండ్ బ్రీఫ్, imaginary and lengthy, poetic, humorous. Factual and brief. Which of the following is an important part of biographical sketch? Biographical sketch లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటిది? ఆక్యుపేషన్, బర్త్ డీటెయిల్స్, అచీవ్మెంట్స్, ఆల్ ఆఫ్ దీస్. ఆల్ ఆఫ్ దీస్. ఆక్యుపేషన్ ఉండాలి, బర్త్ డీటెయిల్స్ ఉండాలి, అచీవ్మెంట్స్ ఉండాలి. హీ వాజ్ బోర్న్ ఆన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్. దాన్ని ఎందులో ఉపయోగిస్తాం? డైరీ, బయోగ్రఫికల్ స్కెచ్, స్టోరీ, నోటీస్. హీ వాజ్ బోర్న్ ఆన్ అనేటువంటిది ఎందులో ఉపయోగిస్తాం? బయోగ్రఫికల్ స్కెచ్. Which tense is mostly used to describe achievements of deceased person? Simple past, present continuous, future, present perfect continuous. Answer simple past. ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కాబట్టి అది. బయోగ్రఫికల్ స్కెచ్ షుడ్ అవాయిడ్. బయోగ్రఫికల్ స్కెచ్ అనేటువంటిది దేన్ని అవాయిడ్ చేయాలి? ఇర్రిలవెంట్ డీటెయిల్స్ అంటే సంబంధం లేని విషయాలు, ఫ్యాక్ట్స్, డేట్స్, అచీవ్మెంట్స్. ఇర్రిలవెంట్ డీటెయిల్స్. ద లాంగ్వేజ్ ఆఫ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ షుడ్ బి. బయోగ్రఫికల్ స్కెచ్ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉండాలి? క్లియర్ అండ్ సింపుల్, poetic only, emotion only, informal only. Clear and simple. Which discourse is based on given hints? Biographical sketch, story writing, diary entry, conversation. గివెన్ హింట్స్ని బేస్ చేసుకొని రాసేటువంటిది ఏంటిది అంటున్నాడు. బయోగ్రఫికల్ స్కెచ్. బయోగ్రఫికల్ స్కెచ్లో ఎలా అంటే ఫస్ట్ వారి యొక్క డీటెయిల్స్ ఇస్తాడు, అంటే నేము, ప్లేస్ ఆఫ్ బర్త్, బర్త్ ఇయరు, ఆ విధంగా టేబుల్ ఇస్తాడు. దాన్ని ఏం చేసుకోవాలంటే మనము పారాగ్రాఫ్ రూపంలో కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఏ డిస్కోర్స్లో హింట్స్ ఇస్తాడంటే ఇక్కడ హింట్స్ ఇస్తాడు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రాసేది బయోగ్రఫికల్ స్కెచ్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్, బయోగ్రఫికల్ డీటెయిల్. ఇందులో బయోగ్రఫికల్ డీటెయిల్ కానిది ఏది? ఎడ్యుకేషన్, కెరీర్, ఫేవరెట్ మూవీ వితౌట్ రిలవెన్స్, అవార్డ్స్. ఆన్సర్ ఫేవరెట్ మూవీ. సంబంధం లేకుండా ఉండడం అన్నమాట అది. బయోగ్రఫికల్ స్కెచ్ ఈజ్ యూజువల్లీ రిటర్న్ ఇన్ డాష్ ఆర్డర్. ఏ ఆర్డర్లో రాస్తాం? క్రానలాజికల్, ర్యాండమ్, రివర్స్ ఆల్ఫాబెటికల్, పోయెటిక్. క్రానలాజికల్, ఒక క్రమ పద్ధతిలో రాస్తాం.
The word biography means life writing, poem writing, story writing, speech writing. Life writing. Which pronoun is commonly used in biographical sketch? బయోగ్రఫికల్ స్కెచ్లో ఉపయోగించే ప్రొనౌన్ ఏది? ఐ, వి, హీ లేదా షీ, యూ. ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, థర్డ్ పర్సన్ అని చెప్పుకున్నాం. సో హీ, షీ. ఏ బయోగ్రఫికల్ స్కెచ్ మెయిన్లీ హైలైట్స్ ఏ పర్సన్స్. ఒక పర్సన్ యొక్క దేన్ని బయోగ్రఫికల్ స్కెచ్ హైలైట్ చేస్తుంది? లైఫ్ అండ్ అచీవ్మెంట్స్, డ్రీమ్స్ ఓన్లీ, హాబీస్ ఓన్లీ, జోక్స్. ఆన్సర్ లైఫ్ అండ్ అచీవ్మెంట్స్. విచ్ ఈజ్ నాట్ సూటబుల్ ఇన్ బయోగ్రఫికల్ స్కెచ్. బయోగ్రఫికల్ స్కెచ్లో క్రింది వాటిలో ఏది సూట్ కాదు? ఫ్యాక్ట్స్, డేట్స్, ఇమాజినరీ ఈవెంట్స్, అచీవ్మెంట్స్. ఆన్సర్ ఇమాజినరీ ఈవెంట్స్. ఏ బయోగ్రఫికల్ స్కెచ్ షుడ్ బి రిటన్ ఇన్ డాష్ స్టైల్. ఏ స్టైల్లో రాస్తాం? ఫార్మల్, కామిక్, పోయటిక్, డ్రామాటిక్. ఫార్మల్. సో గమనించండి, ఈ డిస్కోర్స్కు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ బయట ఎక్కడ దొరకదు. ఆ బిట్స్ను మనం ఇలా మాత్రమే ప్రిపేర్ కావాలి. విచ్ ఆఫ్ దీస్ కెన్ బి ఇన్క్లూడెడ్? ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, అవార్డ్, ఆల్ ఆఫ్ దీస్. ఆన్సర్ all of these. The concluding sentence generally mentions the persons. Contribution or legacy, favorite food, daily routine, hobbies only. Answer A. Contribution or legacy. A biographical sketch should be written in dash paragraphs. Logical, unrelated, random, poetic. Answer A. Logical. సో ఇప్పటి నుంచి ఆప్షన్స్ చదవకుండా డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోగ్రఫికల్ స్కెచ్? ఆన్సర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ద ఇన్ఫర్మేషన్ ఇన్ బయోగ్రఫికల్ స్కెచ్ షుడ్ బి accurate. A biographical sketch is a type of dash writing. Factual. The writer should connect ideas using linking words. Which expression is commonly used in biographical sketch? He was born in. Which discourse given the summary of person's life? బయోగ్రఫికల్ స్కెచ్. సో ఇవి బయోగ్రఫికల్ స్కెచ్కు సంబంధించినవి. ఇంకా మా ఛానల్కు సంబంధించిన వీడియోస్ అంటే టెట్కు సంబంధించిన వీడియోస్ కావాలి అంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు. ఇంకా బిట్స్ చాలా కలవు. సో కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, నేను పీడిఎఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.